విమానయాన సంస్థ స్పైస్ జెట్ మరోసారి పెను సంక్షోభంలో కూరుకుపోయింది. నిధుల కొరత, పెరిగిపోతున్న అప్పులు సంస్థను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. కంపెనీ నిర్వహణ భారంగా మారడంతో పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు యాజమాన్యం సిద్ధమవుతోంది. గత 3 నెలలుగా సరైన సమయానికి జీతాలు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఈ లే ఆఫ్ వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరగడం స్పైస్ జెట్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఖర్చులను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా సంస్థ తన సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న సుమారు 6,800 మంది ఉద్యోగుల్లో మొదటి విడతలోనే 500 మందికి పైగా తొలగించే అవకాశముందని తెలుస్తోంది. మరికొందరిని లీవ్ వితౌట్ పే కింద పంపాలని సంస్థ భావిస్తోంది. కేవలం ఉద్యోగులనే కాకుండా పైలట్ల కాంట్రాక్టుల్లో కూడా మార్పులు చేస్తూ వారి పని దినాలను పెంచి ఆదాయాన్ని తగ్గించేలా నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం నుంచి కొన్ని రాయితీలు ఆశించినా అవి కంపెనీ ఆర్థిక స్థితిని మార్చడానికి సరిపోవడం లేదు. సంస్థ యొక్క వ్యాపార సామర్థ్యం కూడా గణనీయంగా పడిపోయింది. గతంలో సుమారు 50 విమానాలతో దేశవ్యాప్తంగా సేవలందించిన స్పైస్ జెట్ ఇప్పుడు కేవలం 13 విమానాలకు మాత్రమే పరిమితమైంది. అంటే కంపెనీ కార్యకలాపాలు దాదాపు 75% పైగా తగ్గిపోయాయి. ప్రస్తుతం సంస్థపై ఉన్న మొత్తం బకాయిలు 4,500 కోట్లకు చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవడానికి కొత్త పెట్టుబడిదారుల కోసం నిధుల సేకరణ కోసం యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది రానున్న రోజుల్లో చూడాలి.